హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈ రోజు అనగా 14 సెప్టెంబర్ 2024 గాను వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే మంకీ పాక్స్ వ్యాక్సిన్కు WHO ఆమోదం, 18 ఏళ్లు పైబడిన వారిలో వినియోగానికి అనుమతి. మంకీ పాక్స్పై పోరాటంలో ముందడుగు పడింది. ఓవేరియన్ నోర్డిక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ను వినియోగించడానికి తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు బయటపడ్డ ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఆ వ్యాధిని ఎదుర్కోవడానికి ఇది కీలక మందుగా WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. ఈ టీకాను 18 ఏళ్ల వయసు పైబడిన వారికి మాత్రమే అందివ్వాలని చెప్పేసి WHO చెప్పింది. అదేవిధంగా ఈ మంకీపాక్స్ అధికంగా విస్తరించిన ప్రాంతాలలో మాత్రమే చిన్నారులు మరియు యుక్త వయసు ఉన్న వారికి ఇవ్వాలని చెప్పేసి WHO వెల్లడించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు. ఐక్యరాజ్య సమితిలో మనం చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. సో దానికి గాను భారతదేశం, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా పునరుద్ఘాటించింది. వీటితో పాటు మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి 2 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం మండలిలో ఆఫ్రికా దేశాలకు 3 తాత్కాలిక సీట్లు ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని 39 ద్వీప దేశాల్లో ఒకదానికి రొటేషన్ పద్ధతిపై తాత్కాలిక సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదనను సమర్థిస్తున్నామని లిండా గ్రీన్ఫీల్డ్ తెలియజేశారు. అయితే కొత్తగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకు వీటో అధికారం ఇవ్వడానికి తాము సుముఖం కాదని తెలిపారు. కానీ భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి శాశ్వత సభ్యత్వాన్ని బలపరుస్తున్నామని, అయితే దీనికి అడ్డుపడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందని లిండా గ్రీన్ఫీల్డ్ వివరించారు. ఈ నెల 22-23 తేదీలో ఐరాసలో జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి మన భారత ప్రధాని మోడీ గారు పాల్గొనబోతున్నారు. ఈ న్యూస్ని బట్టి చూసినట్టయితే ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ నేషన్లో ఉన్నటువంటి P5 నేషన్స్ వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఇకపై ఈ పర్మనెంట్ నేషన్ల సభ్యత్వం పెంచినట్లయితే ఆ అదనంగా చేర్చబడిన దేశాలకు వీటో పవర్ అందించమని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరియు అదేవిధంగా ఇండియా ఎక్కువ పాపులేషన్ కలిగి మరియు అదేవిధంగా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీగా ఉండడం వల్ల భారతదేశానికి వీటో పవర్తో పాటు సభ్యత్వం ఇవ్వాలని అందరూ కోరుతున్నారు, అమెరికా కోరుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే రష్యాపైకి స్మార్ట్ షాడో మిసైళ్లు. క్రూజ్ క్షిపణులను యుక్రెయిన్ అందించాలనుకుంటున్న బ్రిటన్. క్రూజ్ క్షిపణులను యుక్రెయిన్కు అందించాలనుకుంటున్న బ్రిటన్. 2 ఏళ్లు దాటిన యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ఒక ముగింపు రాకపోగా ఇంకా తీవ్రమవుతుంది. రష్యా క్షిపణి దాడులు చేస్తుండగా యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఈ తరుణంలో జెలెన్స్కీ ప్రభుత్వం తన పోరాట దిశను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా భూభాగంలో మరింత చొచ్చుకెళ్లేలా దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను వాడాలనుకుంటుందని తెలుస్తుంది. స్మార్ట్ షాడో క్రూజ్ మిసైళ్లను యుక్రెయిన్కు అందించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలే అందుకు కారణం. రష్యా భూభాగంలో పాశ్చాత్య దేశాలకు చెందిన అధునాతన ఆయుధాలు వాడటంపై పరిమితి ఉంది. కీవ్కు వీటిని వాడడానికి అనుమతిస్తే పాశ్చాత్య దేశాలు తమతో నేరుగా యుద్ధం చేపట్టినట్టే ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. ఈ విధంగా పాశ్చాత్య దేశాలు ఇచ్చినటువంటి మిసైళ్లను వాడడానికి అనుమతి ఇచ్చిన సమయంలో రష్యా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తులో యుద్ధం స్టార్ట్ చేస్తామని చెప్పేసి పుతిన్ గారు చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ స్మార్ట్ షాడో అంటే ఏంటి? స్మార్ట్ షాడో అనేది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. స్టెల్త్ టెక్నాలజీలతో రూపొందించిన ఈ క్షిపణిని గాల్లో నుంచి ప్రయోగిస్తారు. దీనిని బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంటుంది. దీనిని USSR, రష్యా, యుక్రెయిన్ భాగంకు చెందిన US-24 బాంబర్లతో సహా యుక్రెయిన్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే వీలు ఉంది. స్మార్ట్ షాడో అనేది బ్రిటిష్ పేరు. వీటిని ఫ్రాన్స్ SEALPEG అని పిలుస్తుంది. ఈ క్షిపణులను 1994లో అభివృద్ధి చేశారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే భారత జట్ల హ్యాట్రిక్. చెస్ ఒలింపియాడ్లో జైత్రయాత్ర. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ భారత జట్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇటు పురుషులు అటు మహిళలు వరుసగా 3వ విజయం నమోదు చేశారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి. సామర్థ్యానికి మించిన అంచనాలను పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెల్లడి. ప్రణాళికతో సమస్యలను అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. ఇందులో హార్ట్అటాక్ సంభవించే కొన్ని పరిస్థితులు చూసినట్టయితే వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు అధికం. ఇది 83% హార్ట్అటాక్లను తీసుకొస్తుంది. పనికి తగ్గ ప్రతిఫలం అందలేదని
ఆవేదన చెందే వారిలో హెచ్చు. ఈ విధంగా పని సమస్య ఉన్న వారిలో 44% ఈ హార్ట్అటాక్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు తోడైతే గుండె కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ రెండిటితో ఈ హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ 97%గా చెప్తున్నారు. ఒత్తిడి జీవితంలో సాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఎదుర్కోవాల్సిందే. నిజానికి వృత్తి పురోగమనానికి అవసరం కూడా. అది అదుపు తప్పితే సమస్యే. తీవ్రమైన మానసిక శారీరక రుగ్మతలను దారితీస్తుంది. గుండె జబ్బుల ముప్పు కూడా పొంచి ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే ఈ గుండెపై ప్రభావం ఏ విధంగా పడుతుందంటే, సాధారణంగా మన గుండె కొట్టుకునే వేగం చూసినట్టయితే నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు తీవ్రతను బట్టి 170 నుంచి 180 సార్లు మన గుండె కొట్టుకుంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు క్యాటకోలెమిల్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలో హార్మోన్లు, న్యూరోకెమికల్ మార్పుల వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు తీవ్రమై గుండెలయ తప్పే అరిథ్మియా అవకాశాలున్నాయి. ఏఎఫ్లో గుండెలయ 180 నుంచి 200 సార్లకు పెరగవచ్చు. ఏఎఫ్ అంటే ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్. గుండెలో 4 గదులుంటాయి. పైన 2 గదుల్లో గుండెలయ తప్పడాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని పిలుస్తాం. ఇప్పుడున్న ప్రస్తుత కాంపిటేటివ్ ప్రపంచంలో ఈ హార్ట్అటాక్ అనేటివి చాలా కామన్. ఈ హార్ట్అటాక్స్ అనేటివి మనం చాలా తరచుగా సమాజంలో చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్లు. హైదరాబాద్ నుంచి నాగపూర్కు 1, విశాఖపట్నం నుంచి దుర్గ్ మధ్య కొత్త రైళ్లు 16న ప్రధాని ప్రారంభిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఈ నెల 16 అహ్మదాబాద్ నుంచి ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. 2 రైళ్లతో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ మధ్య, మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ మేరకు కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఇవి తెలుగు ప్రజలకు నరేంద్ర మోడీ అందించిన వినాయక నవరాత్రుల కానుక అని పేర్కొనవచ్చు. దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధిక తాజా రైలుతో కలిపి 5 వందే భారత్ రైళ్లు అనుసంధానం అయ్యాయి. హైదరాబాద్ నగరానికి మరో వందే భారత్ కేటాయించినందుకు ప్రధానికి కేంద్ర మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 16న నాగపూర్ నుంచి ప్రారంభమయ్యే రైలుకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్కు రావాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అమెరికాలోని అధ్యక్ష పదవికై రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ మరియు డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ గారు పోటీ చేస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. వీరి ఎలక్షన్ మేనిఫెస్టో చూసినట్టయితే అగ్రరాజ్య అధ్యక్ష అబార్షన్ హక్కు ఒకటి, దానిపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని కమల పిలుస్తున్నారు. తద్వారా మహిళల ఆదరణ చూరగొనేందుకు ఆమె యత్నిస్తున్నారు. ట్రంప్ మాత్రం అబార్షన్ హక్కులపై అధికారం రాష్ట్రాలకి ఉండాలని వాదిస్తున్నారు. తాను అధ్యక్షురాలినైతే వలస విధానాన్ని సంస్కరిస్తానని కమల పేర్కొంటున్నారు. ట్రంప్ మాత్రం వలసలను నిష్కర్షగా తప్పుబడుతున్నారు. పాలస్తీనాను రక్తసిక్తం చేస్తున్న ఇజ్రాయెల్కు బైడెన్ సర్కారు ఆయుధాలు అందించడాన్ని అమెరికన్ యువత అసహించుకుంటోంది. దాని మూలంగానే గతంతో పోలిస్తే అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారు చాలా మంది డెమోక్రటిక్ పార్టీకి దూరమయ్యాయి. ద్రవ్యోల్బణము పెను సమస్యగా తయారైంది. ఆ సవాళ్లను అధిగమించి ఎన్నికల బరిలో కమల ఎంతవరకు నెగ్గుకొస్తారో చూడాలి. పన్ను భారం తగ్గించడం, అందరికీ ఆరోగ్య సేవలు కల్పించడం వంటి హామీలతో ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ఆమె శ్రమిస్తున్నారు. అమెరికాలోని ఇండియన్ డయాస్పోరా చూసినట్టయితే ఇండియన్ డయాస్పోరా సంస్థ ఇటీవల నివేదిక ప్రకారం అమెరికాలో దాదాపు 51 లక్షల మంది భారత సంతతి వారున్నారు. ఇక్కడి 72 యూనికార్న్ అంకుర సంస్థలు మరియు 60% హోటళ్లు ప్రవాస భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత సంతతి ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంపై ట్రంప్, కమల శిబిరాలు దృష్టి సారించాయి. నెక్స్ట్ చూసినట్టయితే తేలికపాటి యుద్ధ ట్యాంక్ పరీక్షలు విజయవంతం. చైనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంక్ జొరావర్పై భారత్ శుక్రవారం ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇది అద్భుత ప్రదర్శన చాటించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఈ పరీక్షల లక్ష్యాలన్నీ నెరవేరాయని వివరించింది. జొరావర్ ట్యాంక్ బరువు 25 టన్నులు. దీన్ని వాయు మార్గంలోనూ తరలించవచ్చు. చైనా వెంబడి ఉన్న సరిహద్దులో వేగంగా మోహరించేందుకు దీన్ని రూపొందించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలోని ఎల్ఎన్టీ డిఫెన్స్ సంస్థలు ఈ ట్యాంకులను అభివృద్ధి చేశాయి. ప్రాథమిక పరీక్షల్లో దీని ఫైరింగ్ సామర్థ్యాన్ని పరిశీలించారు. అవసరమైన ఖచ్చితత్వాన్ని ఇది ప్రదర్శించిందని అధికారులు తెలిపారు. పర్వతమయంగా ఉండే సరిహద్దు ప్రాంతాల్లో
350కి పైగా తేలికపాటి ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం భావిస్తుంది. చైనా ఇప్పటికే ఇలాంటి ట్యాంకులను రంగంలోకి దించిందని చెప్పేసి పేర్కొన్నారు. చైనాను బార్డర్లో సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఈ విధమైన ట్యాంకులు అవసరం అని చెప్పేసి మన ఇండియన్ డిఫెన్స్ వర్గాలు చెప్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే వృతికి మరో పథకం. జాతీయ సీనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ వృతి అగర్వాల్ 4వ పథకాన్ని గెలుచుకుంది. శుక్రవారం మహిళల 200 మీటర్ల ఫైనల్లో ఆమె కాంస్యం నెగ్గింది. ఈ కాంస్యానికి గాను 2 నిమిషాల 9.25 సెకండ్లలో రేసు ముగించి 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి 72 ఏళ్ల వయసులో అనగా 12 సెప్టెంబర్ 2024లో ఢిల్లీలో మరణించారు. ఉచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎంకు నేతృత్వం వహించిన రెండో తెలుగు వ్యక్తిగా ఆయన పేరొందారు. ఆ పదవిలో ఉండగా కన్నుమూసిన తొలి నాయకుడు ఈయన. 2005 నుంచి 17 మధ్య 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. మరియు 2015 ఏప్రిల్ 19న విశాఖలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకాష్ కరాట్ సీతారాం యేచూరి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2018 మరియు 2022లోనూ ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఎలాన్ మస్క్ నేతృత్వంలో అంతరిక్ష సంస్థలో స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ను నిర్వహించింది. పొలారిస్ డాన్ ప్రాజెక్ట్ కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సెప్టెంబర్ 10న 4 అంతరిక్షంలోకి వెళ్లారు. వారిలో ఒకరైన ప్రముఖ వ్యాపారవేత్త జే డిసాక్మన్ సెప్టెంబర్ 12న తొలుత క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ నిర్వహించారు. ప్రొఫెసర్ వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ ఏషియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగినటువంటి 2 రోజుల ఏషియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.